సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. నేనైతే నా జీవితంలో సహనం నేర్చుకున్నది కేవలం సిలువ ద్వారానే. అస్సలు సహనం లేని వ్యక్తిని నేను. వాళ్ళు నాతో మాట్లాడాలంటే భయపడేది. కానీ ఎప్పుడైతే నేను సువార్తను అంగీకరించినానో, యేసు ప్రభువును స్వరక్షకునిగా స్వీకరించినాను, సిలువను సహించడము యేసు ప్రభు యొక్క మాదిరి చూసినాను, అప్పటి నుండి మరి నా జీవితంలో, నా వివాహ జీవితంలో, నా సేవా జీవితంలో, సంఘ జీవితంలో సహనం అనే సుగుణాన్ని దేవుడు నాకు అనుగ్రహించినాడు. దేవుని స్తోత్రం. ఎంతో సహించి వహించి మరి ఒక్కొక్క అడుగు ముందుకు వేయడానికి, ఎన్ని అవమానాలైనా, ఎన్ని ఎదురుశక్తులైనా, ఎదురీతలు ఈదడానికైనా, ఎన్ని ఇబ్బందులు తట్టుకోవడానికైనా, అబద్ధాలు విని కూడా దాన్ని సహించడానికి, లేని వార్తలు మన మీద పుట్టించినప్పుడు కూడా సహించుకోవడానికి దేవుడు కృపనిచ్చినాడు. దేవునికి స్తోత్రం. దేంట్లో కూడా విసుకకుండా, అలసిపోకుండా దేవుడిచ్చిన దర్శనాన్ని నెరవేర్చడం ముందుకు సాగడానికి దేవుడు సిలువ శక్తి ద్వారానే అది నాకు అనుగ్రహించినాడని నేను సాక్ష్యం చెప్పగలను. ఇక్కడ హెబ్రీ 12:3 ఒక మాటను చూడండి. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండనట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. కొందరు అంటారు, ఏంటి యేసు అలాగూ మరి బలహీనంగా, వస్త్రహీనంగా, ఒక పేదవాణిగా శిలువ మీద వేలాడడం ఏంటి? యేసు పేదోడు అని కొందరు అంటారు. యేసు పేదోడేం కాదు. ఆయన అద్వితీయుడు, ఆయన సర్వాధిపతి, ఆయన శ్రీమంతుడు, ఆయన సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించేవాడు, అమరత్వం గలవాడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువై ఉన్నాడు. ఆయన నీ కొరకు నా కొరకు సిలువలో తను తాను తగ్గించుకున్నాడు, రిక్తుడైనాడు. వాక్యంలో మంచి మాట ఉంది, తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఈ బికేమ్ నథింగ్ టు బికమ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ అండ్ మీ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి సిలువ ద్వారా నీవు ఈ సహనాన్ని పొందుకుంటున్నావు. సిలువ ద్వారా గొప్ప విజయం ఉన్నదని మర్చిపోకూడదు. యేసు ప్రభు సిలువను ఎక్కినాడు నీకు నాకు విజయం అనుగ్రహించడానికి. దెర్ ఇస్ నో డిఫీట్ ఇన్ జీసస్, దెర్ ఇస్ నో డిఫీట్ ఇన్ దోస్ హు బిలీవ్ జీసస్. యేసు ప్రభువును విశ్వసించిన వారికి జీవితంలో ఓటమి అనేది ఉండదు. పౌలు అంటున్నాడు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని హింసలు, ఎన్ని శ్రమలు ప్రభు నామం నిమిత్తం అనుభవించవలసి వచ్చినా వీటన్నిటిలో నాకు అత్యధికమైన విజయాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. మేము ఓడిపోయిన వారం కాము, మేము సాతాను యొక్క తంత్రములను ఎరగని వారం కాము, మేమన్నిటిలో విజయం పొందుకుంటున్నామని. సిలువ మరణము మరణానికే ఒక దెబ్బనంట, చావుకే చావు దెబ్బ. యేసు ప్రభు సిలువను ధ్యానించేటప్పుడు ఆయన మరణించిన మన పాపుల కొరకు ధ్యానించడం మాత్రం కాకుండా 3వ దినమైన పునరుద్ధానుడైనాడని కూడా నమ్మాలి, విశ్వసించాలి. ఎందుకంటే పునరుద్ధానము లేని విశ్వాసం మృతమని వాక్యంలో ఉన్నది. అంటే విజయము, మరణం మీద విజయం. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? అంటే మరణాన్ని ఓడించింది సిలువ మరణం ద్వారానే. ఎందుకంటే యేసు ప్రభువును విశ్వాసం ఉంచువాడు వానికి రెండవ మరణం లేదు, ఆత్మ మరణం లేదు. మరణము నిత్యరాజ్యము చేరడానికి ఒక మెట్టుగా మారిపోయింది. డెత్ ఫర్ ఎ క్రిస్టియన్ బికమ్స్ ఎ ప్రమోషన్ టు గ్లోరీ. అందుకే ఒక క్రైస్తవుడు మరణించినప్పుడు పేపర్లో వీడు చచ్చిపోయినాడు అని ఎవరు, ప్రమోటెడ్ టు గ్లోరీ. హల్లెలూయా చెప్తారు ఒకసారి. నిత్య జీవానికి మరి వెళ్ళిపోయినాడు, దేవునితో ఉండడానికి వెళ్ళిపోయినాడు. ఇది ఒక నిద్ర మాత్రమే. మరణము ఒక నిద్రగా మారిపోయింది. అందుకే మనం మరణానికి భయపడం. మీరు వార్తలు చదువుతున్నారో లేదో, మరి టీవీలో చూస్తున్నారో లేదో, ఎంతమంది ప్రభు బిడ్డలు ప్రభు నామం నిమిత్తం వారి ప్రాణాలను లెక్క చేయకుండా అర్పిస్తున్నారు. యేసును ఎరగనని మాత్రం అనడం లేదు. ఒకసారి చప్పట్లు కొట్టి, అట్టి వారికి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. దే ఆర్ నాట్ డినైయింగ్ జీసస్, బట్ దే ఆర్ రెడీ టు లే అప్ దేర్ లైఫ్స్ ఫర్ జీసస్. అంటే వాళ్ళకి తెలుసు అన్నమాట, ఇది ఉట్టి మట్టి గుడారం, ఆత్మ దేవుని యొద్దనే వెళ్ళిపోతుంది. ప్రభువును త్యజించడం కంటే ప్రభువును ఒప్పుకొని ప్రాణాలు అర్పించడమే మేలు. పౌలు భక్తుడు అంటున్నాడు కదా, బ్రతుకుటైతే నాకు క్రీస్తే, చావైనా నాకు లాభమే. అంటే సిలువ ద్వారా ఇట్టి విజయము మీకు కలుగుతుంది. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చూడండి. కొలస్సియన్స్ 2:15. మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వల్ల మనమిక
మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవరాతను తుడివిసివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనుపరిచాను. అంటే సిలువ యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపరచబడడు. వాడు మరణం మీద విజయం పొందుతున్నాడు. చీకటి శక్తుల ప్రభావం మీద కూడా, ఈ లోక రీతిగా ఉన్న అధికారుల మీద కూడా, అధికారం మీద అంటే సాతాను యొక్క అధికారం మీద కూడా విజయం పొందుతున్నాడని అర్థం మనం చేసుకోవాలి. యేసు ప్రభు సిలువలో మరణించినాడు ఎందుకు అనే అంశం మీద మనం ధ్యానిస్తున్నాం. ఆయన ఒక శాపగ్రాహిగా సిలువలో వ్రేలాడినాడు. సిలువే శాపగ్రస్తమైందని యూదులు నమ్మేవారు. క్రాస్ ఇస్ ఎ కర్స్డ్ థింగ్. ఎందుకంటే బందిపోటు దొంగలను, దుర్మార్గులను, అక్రమస్తులను వేలాడ చేసేదే సిలువ. దాని మీద పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉండేవాడు ఏ పాపం ఎరుగని యేసు ప్రభువును ఎందుకు వేలాడదీసినారు? దానికి జవాబు గలతీ 3:14లో మీరు చూస్తారు. నిన్ను నన్ను ఆశీర్వదించడానికి ఆ శాపభారం అంతా కూడా యేసు ప్రభు సిలువలో మోసినాడు. అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానాలన్నింటికీ వారసులగుటకు ఆ సిలువ మరణము ఆవశ్యకమైంది. గలతీ 13:14 ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించాను. ఇందును గురించి మ్రాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. చూడండి, యేసు ప్రభు సిలువలో ఒక శాపగ్రాహిగా వ్రేలాడినాడు. ఎందుకంటే మనల్ని ఆశీర్వదించడానికి. ఒకవేళ మనం పాపం చేస్తే మనకు ఏ వాగ్దానానికి వారసత్వం ఉండదు. వీ కెనాట్ క్లెయిమ్ ఎనీ ప్రామిస్ ఫ్రమ్ ద బైబిల్. పాపముల నుండి విడిపింపబడింది సిలువ మరణం ద్వారానే. యేసు ప్రభు తన రక్తం ద్వారా ప్రతి దుర్నీతి నుండి మనం విడిపించి దేవునికి మనకు సంధి సహవాసం కల్పించినాడు. కాబట్టి అబ్బా తండ్రి అని మొరపెట్టడానికున్న ఆ యొక్క ఆత్మను మనకు అనుగ్రహించినాడు. తండ్రి అని పిలుస్తున్నాం కదా. తండ్రి అంటే దేవుని కుటుంబంలో మనం జన్మించినాం. ఎందరైతే ఆయన అంగీకరించినారో వారికి అందరికీ ఆయన పిల్లలగుటకు ఆయన ఏమిచ్చినాడు? అధికారం అనుగ్రహించినాడు. దేవుని కుటుంబంలో మనం జన్మించినాం కాబట్టి అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానాలన్నిటికీ వారసులం అయిపోయినాం. అందుకే దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఏ శాపానికి భయపడొద్దని నేను చెప్తాను. డోంట్ బి అఫ్రేడ్ ఆఫ్ ఎనీ కర్స్. హేతువు లేని ఏ శాపం నీ మీదకి రాదు. దేవుని బిడ్డవు, యేసు రక్తం చేత కడగబడిన బిడ్డవు, ఏ శాపానికి నువ్వు భయపడాలి? నువ్వు భయపడదు. ఈ శాపాన్ని యేసు ప్రభు సిలువలోనే భరించినాడు. కాబట్టి శాపం కాదు, నీతిమంతుని తల మీదకి ఏమొస్తుందంట? ఆశీర్వాదాలు వస్తాయి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. గాడ్స్ బ్లెస్సింగ్స్ విల్ కమ్ అపాన్ ద రైటియస్ పీపుల్. యేసు ప్రభు యొక్క నీతిమత్వాన్ని పొందిన మనకు మన తల మీదకి దేవుని ఆశీర్వాదాలు వస్తుందని మర్చిపోకూడదు. ఆదాము ద్వారా పోగొట్టబడిన ప్రతి ఆశీర్వాదాన్ని ఆయన కడపటి ఆదాముగా సిలువలో తన ప్రాణం ఇచ్చి రక్తాన్ని చిందించి ఆ ఆశీర్వాదాలన్నిటికీ మనల్ని వారసులుగా చేసినాడని మనము మర్చిపోకూడదు. యేసు ప్రభు సిలువ మీద ఎందుకు మరణించినాడు అని మనం ఇంతకుముందు ధ్యానించినాం. నువ్వు మరణించవలసిన స్థానంలో ఆయన మరణించినాడు. నీ పాపము ఆయన భరించినాడు. జన్మ కర్మ పాపాలన్నీ కూడా తన మీద వేసుకున్నాడు. పాప క్షమాపణకు రక్త ప్రోక్షణ అవసరమని వేదాలు కూడా వచిస్తున్నాయి. పరిశుద్ధ గ్రంథంలో ఉంది. పాపము క్షమింపబడాలంటే రక్తము చిందింపబడాలి. మరి ఎద్దుల యొక్కయు మేకల యొక్కయు రక్తము ఏనాడు కూడా పాపములను తొలగించడానికి వీలు కాదు. పవిత్రమైన నిర్దోషమైన యేసు రక్తమే ప్రతి పాపం నుండి విడిపిస్తుంది. ప్రతి మచ్చ, డాగు, కళంకము, ఇవన్నీ మరకలు మన జీవితం నుండి తొలగించాలంటే యేసు రక్తమే కావాలి. ఆ యేసు రక్తాన్ని సిలువ మీద ఆయన చివరి బొట్టు వరకు నీ కొరకు నా కొరకు ధారపోసినాడు. యేసు రక్తం జయం అనాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. భయపడేవారు నా దగ్గరకు వస్తే నేను అంటాను, మీరు ఇప్పుడు చెప్పండి, యేసు రక్తము జయం. అండ్ యు గెట్ విక్టరీ త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్. పాప క్షమాపణకు యేసు రక్తం కావాలి. 1 యోహాను 1:9 యేసు రక్తం ప్రతి దుర్నీతి నుండి నిన్ను విడిపిస్తుందని. మరి 2 కొరింథీ 5:21 మనం చూస్తున్నాము, మన పాపముల నిమిత్తం ఆయన
సిలువలో పాపముగా మారినాడని. 2 Corinthians 5:21 ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన మన కోసము పాపముగా చేశాను. దేవుడు ఆయనను పాపంగా మార్చేసినాడు. హీ బికేమ్ సిన్ ఫర్ ద రెమిషన్ ఆఫ్ అవర్ సిన్స్. నీతిమంతుడు ఒక్కడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. పాపం వల్ల వచ్చే జీత మరణమని. కానీ విశ్వాసం ద్వారా కృపచేత దేవుని వరముగా అనుగ్రహింపబడిన రక్షణను పాపి స్వీకరించినప్పుడు దేవుని యొక్క నీతిమత్వాన్ని పొందుతున్నాడని, ఆ పాపి ప్రభువును విశ్వసించడం ద్వారా నీతిమంతుడు అయిపోతున్నాడని. ఎందుకంటే ఆ పాపాలన్నీ కూడా యేసు ప్రభు సిలువలో మోసి తీర్చినాడని మనకు అర్థమవుతుంది. మరొకటి, యేసుక్రీస్తు ఎందుకు సిలువ మీద మరణించినాడు అని అంటే, మరి ఇంతకుముందు కూడా నేను చెప్పినాను, మరణం మీద మనకు విజయం ఇచ్చినాడు, మరణ భయం నుండి విడుదల ఇచ్చినాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం ఒకసారి చూడండి. పౌలు భక్తుడు హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలం అంతే మరణ భయము చేత దాస్యమునకు లోబడని వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడాయను. మరణ భయం నుండి మరి విడిపించటానికి యేసు ప్రభు సిలువలో మరణం అనుభవించినాడు. అంటే నువ్వు మరణం నుండి పారిపోయే అవసరం లేదు. చాలామందికి మరణ భయం ఉన్నది, ఫియర్ ఆఫ్ డెత్. అంటే గాడ్స్ చిల్డ్రన్ నీడ్ నాట్ ఫియర్ ఆఫ్ డెత్. నేను ఇంతకుముందు చెప్పాను, గాడ్స్ చిల్డ్రన్ షుడ్ బి హ్యాపీ టు ఫేస్ డెత్. They should be happy, they should invite death into their life. ఎందుకంటే it is nothing but you are going into the bosom of God. అంటే నీవు పరలోకము చేరడానికి ఒక మార్గాన్ని ఎందుకు మూసుకుంటావు? తెరిచే ఉంటే బాగుంటుంది కదా. ఇదైతే శాశ్వతమైన స్థలము నీ కొరకు కాదు. ఇట్స్ ఓన్లీ టెంపరరీ అబోర్డ్. ఆ శాశ్వతమైన జీవితం, నీ శరీరము శాశ్వతమైనది కాదు. నిత్య నివాసంలోకి, నిత్య జీవం పొందుకోవడానికి మరణం ఒక ద్వారం మాత్రమే కదా. ఇట్స్ ఎ డోర్ టు హెవెన్, ఇట్స్ అన్ ఎంట్రీ టు హెవెన్ ఫర్ ఎ గాడ్స్ చైల్డ్. అందుకే మనం ఎందుకు మరణానికి భయపడాలి? మీరు చూస్తారు, ఎక్కడైనా క్రైస్తవ కుటుంబంలో ఎవరైనా మరణిస్తే ఆ రోజు భజన పెడతారు. అన్యులు అడుగుతారు, వీళ్ళకి ఏమైనా మతిపోయిందా? చనిపోతే ఏడవాలి, రొమ్ము కొట్టుకొని విలపించాలి, కానీ వీరు ఎందుకు పాటలు పాడుతున్నారు అని అడుగుతారు. మనం ఎందుకు పాటలు పాడుతున్నామంటే మనకు మరణ భయమనే లేదు, మనం పోగొట్టుకున్న వారిని అందరినీ తిరిగి చూస్తామని, నిత్య జీవితం మనకు ఉందని, నిత్యరాజ్యం మనకు ఉందని, నిత్యరాజ్యానికి మనం వారసులమే, పరలోకం చేరుతామని ఒక విశ్వాసం. అందుకే మరణ భయము దేవుని బిడ్డలకు ఎప్పుడు కూడా లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువును అనుకరించిన శిష్యులందరూ కూడా తమ ప్రాణాలు అర్పించినారు. ఒక్కడు మాత్రము లోకాన్ని ప్రేమించి, ధనాన్ని ప్రేమించి 30 వెండి నాణములకు యేసు ప్రభువును అప్పగించి దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడైపోయినాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. తక్కిన శిష్యులందరూ కూడా పద్మద్వీపంలో యోహాను తప్పించి మరి అందరూ 10 మంది కూడా తమ ప్రాణాలు అర్పించినారు, హతసాక్షులైనారు. వారి ప్రాణాలు లెక్క చేయలేదన్నమాట. దే గేవ్ అప్ దేర్ లైఫ్స్ ఫర్ ద గాస్పెల్. అందుకే పరిశుద్ధాత్మను మనకు దేవుడు అనుగ్రహించినాడు కదా. ఆ పరిశుద్ధాత్మ ధైర్యాన్ని ఇస్తుంది. పిరికితనం గల ఆత్మను దేవుడు మనకు ఇవ్వలేదు, ధైర్యాన్ని ఇచ్చినాడు, శక్తిని ఇచ్చినాడు, నిగ్రహం శక్తిని ఇచ్చాడు. కాబట్టి మరణాన్ని మనం సునాయాసంగా ఎదుర్కొంటున్నాం. ఇక్కడ మరణ భయాన్ని దేవుడు కొట్టివేసినాడని సిలువ మరణం ద్వారా, యేసు ప్రభు యొక్క సిలువ మరణం ద్వారా యు ఆర్ గెటింగ్ రిడ్ ఆఫ్ ద ఫియర్ ఆఫ్ డెత్. తర్వాత మరొకటి నన్ను చాలా మరి సంతోషింపజేసిందంటే, యేసు ప్రభు సిలువ మరణం ఎందుకు పొందినాడు? దాంట్లో రోగ నివారణ కూడా ఉన్నది. ఆ శరీరానికి వచ్చే రుగ్మతలు కానీ రోగాలు కానీ యేసు ప్రభు కార్చిన రక్తం ద్వారా పొందిన దెబ్బల చేత నీకు నాకు స్వస్థత తప్పకుండా కలుగుతుంది. నమ్మితే ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. యేసు ప్రభు మన రోగములను ఏం చేసినాడట?
భరించినాడు. హల్లెలూయా చెప్తారు ఒకసారి. నీ రోగం ఏదైనా కానీ ఆయన భరించినాడు. నా రోగం ఏదైనా ఆయన సిలువలో భరించినాడు. ఇది యెషయా 53:4-5 చదివితే మీకు అర్థమవుతుంది. ఆయన మన రోగములను భరించినాడు. నిశ్చయముగా ఆయన మన రోగములను భరించినాడు. మన వ్యసనములను ఆయన వహించినాడు. తర్వాత ఉంది ఈ వచనాల్లో, ఆయన పొందిన దెబ్బల చేత మనకు ఏం కలుగుతుందట? స్వస్థత. ఆయన కార్చిన రక్తం ద్వారా విడుదల. అందుకే నమ్మాలి నీవు. నేను మరి పాల్ యాంగిచో గారు భారతదేశాన్ని హైదరాబాద్కి వచ్చినప్పుడు నేను కూడా పుల్పిట్ మీద ఉన్నాను, ఆయనతో కలిసి కూర్చున్నాను. ఆయన చెప్పిన ఒక మాట నన్ను చాలా ఆకర్షించింది. ఏంటంటే, వారి సంఘములో ఒక సహోదరికి భయంకరమైన మరణకరమైన రోగం వచ్చిందట, క్యాన్సర్ వ్యాధి. అది క్షణము విస్తరిస్తుంది, శరీరం అంతా ప్రాకిపోతుంది. డాక్టర్స్ చేతులు ఎత్తేసారట. ఆమెను మోసుకొని వచ్చారంట పాల్ యాంగిచో గారి దగ్గర. అయితే పాల్ యాంగిచో గారు అన్నారంట, ఈమెకు పరిశుద్ధ గ్రంథం నుండి మరి యెషయా 53లో ఉన్న మాటలు మీకు వినిపించాలి, మీరు ఆమె చెవు దగ్గర ఈ మాటలు వినిపించండి అని చెప్పి యెషయా 53:5 అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని వినిపించినారట. ఆమె ఆ మాట, ఆ శక్తిగల దేవుని వాక్యం వింటూ 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 క్రమక్రమంగా ఆ క్యాన్సర్ రోగము ఆమె నుండి తొలగిపోతుందట. ఆమె కొద్దిగా బాగైన తర్వాత పాల్ యాంగిచో గారు అన్నారంట, నువ్వు ఈ మాటను 10,000 సార్లు రాసి నాకు చూపెట్టమన్నాడు. ఆమె శ్రద్ధతో ఒక పెద్ద నోట్బుక్ తీసి ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుచున్నదని రాసిందాడు. ఆ 10,000 సార్లు ఈ దేవుని వాక్యం రాసేలోగా క్యాన్సర్ మొత్తానికి ఆమె శరీరాన్ని వదిలిపోయిందట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేనైతే నమ్ముతున్నాను ఈ మాట. ఎందుకంటే దేవుని వాక్కులో శక్తి ఉంది, వినడంలో శక్తి ఉంది, నమ్మడంలో శక్తి ఉంది, మాట్లాడడంలో శక్తి ఉంది, రాయడంలో కూడా శక్తి ఉంది. అంటే దెర్ ఇస్ పవర్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఆయన పొందిన దెబ్బలు మనకు ఆరోగ్యాన్ని కలుగజేస్తుంది. అందుకే ఆయన శిలువ మీద మన కొరకు మరణించినాడని మనం మర్చిపోకూడదు. ఆయన నాకు నీకు విమోచన అనుగ్రహించడానికి శిలువను ఎక్కినాడని తెలుసు. ఇంతకుముందు కూడా నేను చెప్పాను, పాపము మరణము కవలలు లాంటి వారు. సిన్ అండ్ డెత్ ఆర్ నథింగ్ బట్ ట్విన్స్ అన్నమాట. ఒకటి ఉంటే మరొకటి ఉంటుంది, ఒకటి లేకుండా ఇంకోటి ఉండదు. పాపం ఉన్న దగ్గర మరణం తప్పగా ఉంటుంది. కానీ ఈ పాపం నుండి మరణం నుండి విడిపించాలంటే ఎవరో విలువ చెల్లించాలి కదా. యేసు ప్రభు మరి ఆయన తన అమూల్యమైన రక్తం అని పేతురు తన పత్రికలో అంటున్నాడు. ఒకసారి తీయండి, 1 Peter 1st chapter 18th verse. ఒక మంచి మాట మీరు చూస్తారు. యేసు ప్రభు తన అమూల్యమైన రక్తాన్ని దారపోసినాడు విమోచన క్రయధనంగా. ఆ రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. 1 పేతురు 1వ అధ్యాయం 18-19. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టున్నట్లుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. వెండి ఇచ్చి మిమ్మల్ని కొనలేదు, బంగారం ఇచ్చి మిమ్మల్ని కొనుక్కోలేదు. యేసు ప్రభు అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. అంటే సిలువ ద్వారా విమోచనం, రిడెంప్షన్ త్రూ క్రాస్. అంటే సాతాను యొక్క బంధకాల నుండి విడిపించడానికి యేసు ప్రభుకు విలువ చెల్లించాల్సి వచ్చింది. అదే తన అమూల్యమైన, పవిత్రమైన, నిర్దోషమైన, నిష్కల్మషమైన, పరిశుద్ధమైన, అమూల్యమైన రక్తం. కొలసి 1:13 ఉంది, మనల్ని ఆయన అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. దేవుని స్తోత్రం. చాలా కార్యాలు నేను చెప్పినాను. సిలువ, యేసు ప్రభు సిలువ మరణం ఎందుకు పొందాల్సి వచ్చింది, ఈ కారణాలన్నీ మీకు స్పష్టమైంది. ఈరోజు ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకా యేసు ప్రభువుని ఎవరైనా తృణీకరిస్తున్నారా? పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చూసి నాకు కూడా కొద్దిగా భయం కలిగింది. యేసు ప్రభువును అంగీకరిస్తే రక్షణ, యేసు ప్రభువును నమ్మని వారికి ఏముంది? నమ్మిన వారికి రక్షణ, నమ్మని వారికి శిక్ష అని పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. యోహాను సువార్త 3:36 ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. John 3:36.
కుమారుని యందు విశ్వాసం ఉంచు వారే నిత్య జీవం గలవాడు. యోహాను సువార్త 3:36 కుమారుని యందు విశ్వాసం ఉంచు వాడే నిత్య జీవం గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండను. గాడ్స్ రాత్ విల్ బి అపాన్ యూ ఇఫ్ యూ డు నాట్ యాక్సెప్ట్ జీసస్. రెండు మార్గాలు, జీవ మరణం మరణ మార్గం. రెండు మార్గాలు. యేసు ప్రభు నమ్ముతున్నావు, నమ్మడం లేదు. రెండు మార్గాలు, పరలోకం నరకం. నమ్మిన వానికి నిత్య జీవం, నమ్మని వానికి దేవుని ఉగ్రత అని మనకు అర్థమవుతుంది. అందుకే పౌలు భక్తుడు హెబ్రీ 2:3 అంటాడు, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసి మీరు ఎలాగో తప్పించుకుంటారు. హౌ కెన్ యూ ఎస్కేప్ సచ్ ఎ గ్రేట్ సాల్వేషన్. ఇది గొప్ప రక్షణ కదా, గొప్ప రక్షణ, మామూలు రక్షణ కాదు, గొప్ప రక్షణ. ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేసి ఎలాగూ తప్పించుకుంటారు. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదిగో ఇదే రక్షణ దినం, ఇదే రక్షణ దినం. రేపు అని కూడా వాయిదా వేయొద్దట. రేపు నీ వశంలో లేదు. టుమారో ఈజ్ నాట్ యువర్స్. దేవుని వాక్కులు మీ యొద్దకు వచ్చింది. ఇంకెలాగూ ఎన్ని దినాలు ఇలాంటి స్వాతంత్రం ఉంటుందో, భక్తులు మీ మధ్య నిలబడి సువార్త ప్రకటిస్తారో తెలియదు. వీ డు నాట్ నో ద ఫ్యూచర్. ఫ్యూచర్ ఈజ్ వెరీ అన్సర్టన్. అందుకే దేవుని వాక్యం మీ యొద్దకు వచ్చినప్పుడే ప్రభువును రక్షకునిగా స్వీకరించాలి. నేనే రక్షణ దినం, నేనే సుదినం, రేపు కాదట. సిలువలో వేలాడుతున్న బందిపోటు దొంగ అక్రమస్తుడు కుడివైపున ఉన్నవాడు, ఎడమవైపు ఉన్నవాడు యేసును నిందిస్తున్నాడు. యేసు దేవుడని నమ్మడం లేదు, యేసు రాజు అని నమ్మడం లేదు. కుడి ప్రక్కన ఉన్న దొంగ అంటున్నాడు, యేసు రాజు. రాజు అంటే ఒక రాజ్యం ఉంటుంది. యేసు నీ రాజ్యంలో నన్ను కూడా నీవేం చేయి, జ్ఞాపకము చేసుకో అంటే రాజని నమ్మినాడు. చూడండి, సిలువలో వేలాడుతూ ఆ పటు బాధలు పడుతూ ఆ బందిపోటు దుర్మార్గుడు అక్రమస్తుడు యేసును చూసినాడు. యేసు ఏ పాపం చేయకుండా ఈ శిక్ష అనుభవిస్తున్నాడు. ఎందుకయ్యా నీవు యేసును నిందిస్తున్నావు? ఇతనిలో ఏ పాపం లేదు కదా. మనమైతే పాపానికి తగిన శిక్ష అనుభవిస్తున్నాం, యేసు ఏ పాపం చేయలేదు కదా. ఆ యేసును చూసి మారిపోయినాడు అన్నమాట. క్షమా స్వభావం యేసులో ఉన్నది. యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని గమనిస్తున్నాడు. అందుకే అంటున్నాడు, అబ్బో యేసు అంటే రక్షకుడు. యేసు నీ రాజ్యంలో నన్ను కూడా నీవేం చేయి, జ్ఞాపకము చేసుకో. అప్పుడు యేసు ప్రభు ఇచ్చిన సమాధానం ఎంత బాగుంది. నేనే నీవు నాతో కూడా పరదైసులో ఉందో. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మనల్ని ఏదైనా పని అప్పగించి కొద్దిగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటే చూద్దాంలే అంటాం. ఓకే పార్కలాం, తమిళ్లో అంటారు లెటస్ సి ఓకే అంటాం. కానీ నేనే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావంటే ఎంతగా యేసు ప్రభు ఒక దొంగ మారుమనసు పొందాలని ఆశిస్తున్నాడు. చూడండి, జక్కయ్య కూడా యేసు ప్రభువును తొంగి ఆకుల మధ్యలో నుండి చెట్టెక్కి ప్రయాసపడి చూస్తున్నాడు. అప్పుడు యేసు ప్రభు అని పేరు పెట్టి పిలిచాడు, జక్కయ్య త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంటికి రావలసింది. రేపు వస్తానని కాదు, కొంతకాలమైనాక నిన్ను దర్శిస్తానని కాదు, నేడే నీ ఇంటికి వస్తాను. నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేడు అనే సమయం ఉండగానే యేసు ప్రభువుని అంగీకరించి ప్రభు మార్గంలో రావాలి. ఈ రక్షణ యొక్క మాధుర్యాన్ని, ఈ రక్షణ యొక్క శక్తిని ప్రతి ఒక్కరు అనుభవించాలి. మరణానికి భయపడకుండా, కీడుకు భయపడకుండా, సాతానుకు దాసోహులం కాకుండా, పాపానికి దాసులం కాకుండా నిత్య రాజ్యంలోకి మనం ప్రవేశించాలి. ప్రభునందు విశ్వసించువాడు నిత్య జీవం పొందుతున్నాడు. ఏ ఒక్క ఆత్మ నశించడం దేవుని చిత్తం కాదాడు. మనుషులందరూ రక్షింపబడాలని దేవుడు ఇచ్చేస్తున్నాడని వాక్యంలో మనం చూస్తున్నాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుంది. ఒకసారి అందరు లేచి పడితే ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. సిలువలో తన ప్రాణము మరణం పొందినంతగా విధేయత చూపి, తండ్రికి విధేయత చూపి తన ప్రాణాన్ని విమోచన క్రయధనంగా మనకొక్కొక్కరి కొరకు విలువ చెల్లించినాడు. వెండి బంగారముల వంటి క్షయ వస్తువులతో కాదు, మేకలకు, ఎద్దులకు, గొర్రెలకు రక్తం చేత కాదు మనం విమోచింపబడింది. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపలలో చేరక ప్రత్యేకంగా ఉండేవాడు. పవిత్రమైన యేసు రక్తం, పరిశుద్ధమైన తన రక్తాన్ని చివరి బొట్టు వరకు సిలువలో ధారపోసినాడు. నేను నమ్మితే నిత్య జీవం అన్నావు, నమ్మితే రక్షణ అన్నావు, నమ్మితే శాశ్వతమైన ఆనందము, సమాధానము, దేవునితో సహవాసము
అని మాకు వివరించినావు. నమ్మకుంటే శిక్ష అని, దేవుని ఉగ్రత అని, నమ్మకుంటే నరకమేనని దేవుడు సెలవిస్తున్నాడు. నరకములో ఆరని అగ్ని, చావని, పురుగని, ఎప్పుడు ఏడుపును పండ్లు కొరకటమని వాక్యం సెలవిస్తుంది. ప్రభువు క్షమిస్తే నువ్వు పరిశుద్ధుడిగా మారిపోతున్నావు, దేవునితో సహవాసం కలిగిన వ్యక్తిగా మారుతున్నావు, దేవుని ఆశీర్వాదాలన్నింటికీ వారసునిగా మారిపోతున్నావు, దేవుని గృహంలో నువ్వు జన్మిస్తున్నావు, వారసత్వం నీకు లభిస్తుంది, నిత్య జీవం నీకు లభిస్తుంది, సంతోషం, సమాధానం, సమృద్ధిగా నువ్వు అనుభవిస్తావు. సాతానుపై విజయం, మరణంపై విజయం, చీకటి శక్తుల మీద విజయం, రోగంపై విజయం, అంధకార సంబంధుల లోకనాథులపై విజయం. అవును తండ్రి, ఎన్నెన్ని దీవెనలు, ఎన్నెన్ని ఆశీర్వాదాలు. దేవుని వాక్యం వింటున్న వారి, టీవీ ద్వారా వింటున్న వారి హృదయాలను మీరు తెరవమని ప్రార్థిస్తున్నాను. ఈ గొప్ప దీవెనలు కనుగొననుకున్న ఆ కనులను మీరు తెరవమని ప్రార్థిస్తున్నాను. ఈ యుగ సంబంధమైన దేవత అనేకుల గుడ్డితనం కలిగజేసి గుడ్డివారు తప్పకుండా చూస్తారని వాగ్దానం ఉంది నాయన. ఆ గుడ్డి నేత్రంలో మేము మీ హస్తం ఉంచి వారి కనుల నుండి ఆ పొరలను నాల్చమని ప్రార్థిస్తున్నాను. ఈ ఆశీర్వాద ఊటలను వారు చూడాలి, అనుభవించాలి, ఇతరులకు చాటించాలని వారిని దీవించి పంపమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించునుగాక.